అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఆల్లేదు సూల్లేదు కొడుకు పేరు నామలింగం అన్నాడట వెనకటికో పెద్ద మనిషి. పిల్లగుట్టక ముందే కుల్లగుట్టిందట ఇంకో ముందు సూపన్న ముత్తైదువు. ఇక గట్లనే ఉన్నది కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి సార్ కథ. ఎమ్మెల్యేగానే గెలవలేదు ఇప్పుడు, కానీ సీఎం అయితా అని అంటున్నాడు. కాంగ్రెస్లో సీఎం సీటుకి ఎంత కాంపిటీషన్ ఉంటుందో తెలుసు కదా. ఆదివారం అత్తే మంచి బిర్యానీ హోటల్లో సీటు దొరకబట్టేది అందుకున్నంత కాంపిటీషన్ ఉంటుంది. పార్టీలో 3 రంగుల జెండేసుకున్న ప్రతి ఒక్కరు సీదా సీఎం పోస్టు మీదనే నజరేస్తారు. గట్లనే నిన్నటి సందో పార్టీల సీఎం పోస్టు మీద లారీ మీద కప్పే టార్పలి వేసి ఎదురు చూస్తాడు జగ్గారెడ్డి సారు. ఇప్పుడు సీఎం పోస్టు రేవంత్ రెడ్డికి ఇచ్చిర్రట. మళ్ళొచ్చేసరికి ఎవరో అవుతారట. కానీ 10 ఏళ్ల తర్వాత మాత్రం సీఎం పోస్టు సార్దేనట. కావాలంటే ఆయనే చెప్తుండే నుండ్రి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి 10 ఏళ్ల ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా ఈ రాష్ట్రానికి ఇంకా 10 ఏళ్లలో ముఖ్యమంత్రి సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో 10 ఏళ్ల అదట సంగతి. ఇప్పుడు ఎమ్మెల్యే కాకపోవచ్చు, కానీ 10 ఏళ్ల తర్వాత మాత్రం నేనే సీఎం అంటుండు. ఇట్లా మాట్లాడినందుకే కావచ్చు సంగారెడ్డిలో అంత పతారున్నా కూడా సొంత పార్టీ లీడర్లే సార్ను ఓడగొట్టిరని సారు మాటలిన్నోళ్ళు గుసగుసలు పెట్టుకుంటారట. అయినా నిన్న మొన్న వచ్చినోళ్ళే సీఎంలు అవుతున్నప్పుడు భూమి ఉట్టక ముందు నుంచి పార్టీలనే ఉన్నాడు సారు. గసొంట ఆయన సీఎం కుర్చీ మీద ఆశలు పెట్టుకుంటే తప్పేమున్నది తీన్రి. కానీ ఏదో ఓ నాటికి మీరు అవుతారు సారు సీఎం అవుతారని కామెంట్ చేసుకుంటూ పోయిరట. ఇక బోనాల సంబురాల సారు మాటలిన్నోళ్ళు.